బాస్ చూసుకుంటే చాలా చెక్కగా ఉంది. బిగ్ బాస్ చూసుకుంటే మన చంటి గురించి చెప్పడం అలాగ ఉంది అనమాట. బిగ్ బాస్ గురించి చెప్పడం అవసరం లేదు భయ్య. ఖాళీ మొత్తం ఏం జరుగుతుంది, మళ్ళా బాండింగ్స్ అంటా ఉన్నారు. ఏం జరుగుతుంది లోపల? భరణి గారు ఒకటి వైపు, ఈ వైపు ఏమో తనుజ, ఓ చిన్న కూతురు, ఈ తండ్రి, ఆ ఒక్కేమో పెద్ద కూతురు దివ్య. ఇవి కొట్లాట జరుగుతాయి అనమాట. ఆ బాండింగ్స్ ఎటుపోయాయి, ఆ బంధం ఎటుపోయాయి. ఒకప్పుడు బాగా మంచి కలిసి ఉండేవాళ్ళు, గేమ్స్ పెడితే కొట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతుంది? నాకు చాలా చింతిస్తా ఉన్నాను భయ్య. ఓకే, తనుజ బయట చాలా కన్నింగ్ ఆడుతుంది అంటున్నారు. కన్నింగ్ ఆడుతుంది అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎందుకు అట్లా అనుకుంటున్నారు? కాకపోతే ఆమె అలా నెగిటివిటీకి ట్రోల్ అవ్వడానికి ఒక కారణం అందరికి ఫుడ్ పెట్టడం. రేషన్ మ్యారేజ్ అని జేసన్ మ్యారేజ్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి వేరే కర్రీ ఎదిగి పప్పు నాకు ఇంత వేసినావు తనుజ, సారీ, ఇలా అదే గొడవ పడుతున్నారు. సంజన గొడవ పడుతున్నారు అనమాట. ఆ గొడవల వల్ల నెగిటివిటీ వస్తుంది తప్ప ఆమెకి ఎటువంటి నెగిటివిటీ లేదు. మంచిగానే ఆడుతుంది, గేమింగ్ మంచిగా చేస్తూ ఉంది అనమాట. అలాగే సుమన్ శెట్టి గారు చూసుకుంటే లాస్ట్ హీస్ క్రైయింగ్, చాలా బాధపడ్డా అనమాట. చూసారా, ఏడ్చాడు. నిజమేనా? సాక్రిఫైస్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఇమాన్యుయల్ కి తనుజకి జరిగిన కాన్వర్జేషన్ ఎవరికి కన్వర్జేషన్ ఒకప్పుడు లవ్ ప్రేమ అన్నావతిన భావించిన నేను ఈ రోజు కక్షలు కులులు కుతుంతాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో? వాళ్ళిద్దరిలో ఎవరి కాన్వర్జేషన్ బెటర్ అనిపించింది? ఎవరి అంటే తనుజ గారిది, ఇమాన్యుయల్ గారి. అసలు బిగ్ బాస్ లో ఒకప్పుడు మంచి బాండింగ్స్ తోటి నడిచేది అనమాట. లవ్ ప్రేమ ఇష్కు అంటే భరణి గారిని తీసుకుంటే తనుజ గారికి దివ్య గారికి ఒక ఫాదర్ లాగాను, మాధురి గారు ఆమె చూసుకుంటే ఒక తల్లిలాగా తనుజాకి. మరి మన రీతు గారు దాని డిమాండ్ పోను, అది కథ వేరు ఉంటుంది. కానీ బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అంటే గొడవ పడుతున్నమాట, గేమింగ్ పరంగా వాళ్ళు గొడవ పడుతున్నారు, గేమింగ్ పరంగానే పడుతున్నారు. నాకైతే చాలా బాధపడ్డాయి అన్నమాట. సుమన్ శెట్టి గారు తనుజ కొరకు సాక్రిఫైస్ చేశారనమాట. నేను ఎలిమినేషన్ లో నేను ఉంటాను, పరిగెత్తలేకపోయా అని చెప్పి ఫీల్ అయ్యారు. అదే అట్ ది సేమ్ టైం ఆమె కూడా మీరు ఎందుకు నామినేట్ అవ్వాలి అని చెప్పి ఆమె కూడా చెప్పింది అనమాట. అది ఒక గుడ్ హ్యాబిట్.